వెల్కమ్ బ్యాక్ టు మహాసంగ్రామం. నేను విజయ చంద్రిక. ఎన్నాళ్ళో వేచిన సమయం రాని వచ్చేసింది. అటో ఇటో తేలిపోయే సమయం వచ్చేసింది. సో ఒక యజ్ఞం పూర్తయింది. ఫలితం కోసం ఆ మహాక్రతువు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చరమగీతం పాడారా ఉన్న ప్రభుత్వానికి, లేక వన్స్ మోర్ అంటున్నారా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? ఇక దేశవ్యాప్తంగా జరిగినటువంటి అతిపెద్ద సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశం జరిగినటువంటి ఈ ఎన్నికలపై యావత్ దేశమే కాదు ప్రపంచ దేశాలు, G7 దేశాలు కూడా దృష్టి పెట్టాయి. అంటే మన ప్రజాస్వామ్య ఎన్నికకి సంబంధించి ఎంతమంది ఎంత ఆసక్తిగా చూస్తున్నారో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. సో ఈ రోజు దాదాపుగా మధ్యాహ్నం 1 గంట కల్లా కూడా నెమ్మదిగా ఫలితాలు రావడం మొదలవుతాయి. సో మొదటిగా 8ంటికి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది. 8:30కి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సో యావత్ దేశం, 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది. సో మినిట్ టు మినిట్ మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం ఏబిఎన్ అండ్ టీమ్ చేస్తుంది. సో ఇక కౌంటింగ్ నేపథ్యంలో కూటమి ఏజెంట్లకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉదయం 5 గంటలకి ఏజెంట్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కౌంటింగ్ కేంద్రాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి అన్నారు. ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్ఓకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్లు పాల్గొన్నారు. ఇక ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డ కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు అని నేతలు ఏజెంట్లకు ఇప్పటికే చంద్రబాబు సూచించారు. అయితే అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవ్వరూ కూడా బయటకు రావద్దని, కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్ ను ప్రతి ఏజెంటు సరిచూసుకోవాలని చెప్పారు. ఇక ప్రతి ఒక్కరూ 17C ఫామ్ దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను, కౌంటింగ్ లో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలన్నారు. ప్రతి ఓటు చాలా చాలా కీలకమని, కౌంటింగ్ కేంద్రాల్లో ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అటు ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఏజెంట్లతో కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏజెంట్లను గైడ్ చేశారు. ఇక అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ప్లీజ్. వెరీ గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ మొత్తం రంగం సిద్ధమైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 33 సెంటర్లలో 3,33,00,000 మంది వేసిన ఓటును లెక్కించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అధికార పార్టీతో 5 సంవత్సరాలు చేసిన పోరాటానికి, అరాచక పాలనకి అడ్డుకట్టబడే రోజు వచ్చింది అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కౌంటింగ్ ఏజెంట్లకి, అభ్యర్థులకి కూడా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన టెలికాన్ఫరెన్స్లో సూచించారు. అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని, ఎక్కడా కూడా సంయమనం కోల్పోవద్దని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించవద్దు అని కూడా స్పష్టంగా చెప్పారు. ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా కౌంటింగ్ ఏజెంట్లు వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉండే వార్ రూమ్కి కానీ, అభ్యర్థులు కానీ కాల్ చేయాలి అని చెప్పి కూడా స్పష్టం చేశారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లంతా కూడా ఎక్కడా కూడా సంయమనం కోల్పోవద్దు అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అదేవిధంగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 3 పార్టీల నేతలు కూడా కౌంటింగ్ ఏజెంట్లకి పూర్తి స్థాయిలో అన్ని రకాల సూచనలు, జాగ్రత్తలు కూడా చెప్పారు. కౌంటింగ్ సెంటర్లో ఫామ్ 17C తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అని చెప్పారు. ప్రిసైడింగ్ ఆఫీసరు పోలింగ్ రోజు ఎవరికైతే ఆ పోలింగ్ బూత్లో ఉన్న ఓట్లు ఎన్ని, అదేవిధంగా ఎన్ని పోల్ అయ్యాయి అనేది కూడా కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు పెట్టి ఇచ్చుంటారు. దాంతోపాటు దీన్ని ఆ 17Cని కంపేర్ చేసుకోవాలి. కౌంటింగ్లో మీరు ఆ ఈవీఎం ఏదైతే బూత్లో ఓపెన్ చేస్తారో ఆ బూత్లో మీకు 17Cలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ఉంటుంది. అదేవిధంగా ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే టోటల్ పోల్డ్ ఓట్స్ అనే బటన్ నొక్కితే ఈవీఎంలో అది మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. అది కూడా సరిచూసుకోవాలి అని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. అదేవిధంగా ఫామ్ 17Cతో పాటు కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి సూచించారు. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో తెలుగుదేశం పార్టీ తరపు న్యాయవాదులు అక్కడ వాదించిన విషయాన్ని, అదేవిధంగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేయడంతో పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి చివరికి సుప్రీంకోర్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయలు వేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సరైందేనని కూడా స్పష్టం చేసింది అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. పార్టీ ఏజెంట్లు ఎవరైతే ఈరోజు లోపలికి వెళ్తున్నారో, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, వీళ్ళు ముగ్గురు కూడా సంయమనంతో వ్యవహరించాలని, ఒకళ్ళకొకళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి అని కూడా ఆయన సూచించారు. అదేవిధంగా లోపల ఓట్ల లెక్కింపు సమయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని సూచించారు. మనం ప్రస్తుతం విజయచంద్రిక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, కేంద్ర కార్యాలయంలో ఉన్నాం. మొత్తం కూడా కేంద్ర కార్యాలయంలో కూడా బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలు అంతా కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా పార్టీ సెకండ్ ఫ్లోర్లో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. వార్ రూమ్లో పార్టీ నేతలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు ఏదైనా ఫిర్యాదులు వస్తే వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కూడా వార్ రూమ్లో పార్టీ నేతలందరినీ కూడా ఉంచారు. అదేవిధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ, పార్టీ